న్యూస్ మంత్రి శ్రీధర్ బాబుకు ప్రజాప్రతినిధుల కోర్టులో ఊరట లభించింది. 8 ఏళ్ల క్రితం శ్రీధర్ బాబుపై నమోదైన కేసును కోర్టు కొట్టేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజా విచారణను అడ్డుకున్నారని శ్రీధర్ బాబు సహా కొందరు కాంగ్రెస్ నాయకులపై కేసులు నమోదు కాగా 8 ఏళ్ల విచారణ తర్వాత నిర్దోషులుగా తేలారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం భూములు సేకరించారు. భూములు కోల్పోయిన వారికి న్యాయంగా నష్టపరిహారం అందించాలని అప్పుడు పోరాటాలు చేశారు. 2017లో శ్రీధర్ బాబు నాయకత్వంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్ నాయకులు మద్దతు పలికారు. ప్రజా విచారణ సందర్భంగా రైతుల హక్కులు కాపాడాలని కాంగ్రెస్ నాయకులు వినతి పత్రం ఇచ్చారు. అప్పుడు పెద్ద ఎత్తున గలాటా జరిగింది. ఈ ఘటనపై పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పోలీసులు శ్రీధర్ బాబు సహా 13 మందిపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కేసు విచారణ హైదరాబాద్ లోని ప్రజా ప్రతినిధుల కోర్టుకు బదిలీ అయింది. 8 ఏళ్ల పాటు విచారణ సాగింది. ఈ కేసులో శ్రీధర్ బాబు రెగ్యులర్ గా కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో శనివారం తీర్పు వెల్లడించింది ప్రజాప్రతినిధుల కోర్టు. మంత్రి శ్రీధర్ బాబు సహా పలువురు కాంగ్రెస్ నేతల ప్రమేయం లేదు అన్న వాదనకు కోర్టు మొగ్గు చూపింది. వారిపై నమోదైన కేసును కొట్టేసింది. గత ప్రభుత్వం పెట్టిన నాన్ బెయిలబుల్ కేసును కోర్టు కొట్టేసింది. ఇది ప్రజా విజయమన్నారు శ్రీధర్ బాబు. భూమి కోల్పోయిన రైతుల పక్షాన నిలబడినందుకు న్యాయం గెలిచిందన్నారు. చాలా మంది రైతులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా నాతో పాటు వీరందరూ కూడా మరో 12 మంది మీద అక్రమంగా అన్యాయంగా అధికారం ఉందని వివిధ సెక్షన్లు పెట్టి నాన్ బెయిలబుల్ కేసు పెట్టడం జరిగింది. 8 సంవత్సరాల పాటు ఈ కేసు నడవడం ఈరోజు స్పెషల్ కోర్టులో గౌరవ న్యాయమూర్తి గారు మరి అనేక సందర్భాల్లో విచారణలు జరిపి ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది. కేసును కొట్టేసిన ఆనందంలో శ్రీధర్ బాబు అనుచరులు కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.